పీరియడ్లో, ఈ కేస్ పీరియడ్లో పిల్లల స్కూల్లో అంటే ఈ టాపిక్ వాళ్ళకి తెలిసేదా, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డ సంఘటనలు ఉన్నాయా స్కూల్లో తెలవడము? అదొక్కడ మంచి వాళ్ళు కూడా ఉన్నారండి ఈ విషయంలో. ఎవరు పిల్లల దగ్గర తీసుకురాలేదు, పిల్లలకి మేము చెప్పలేదు. ఆ ఇన్సిడెంట్ అయితే ఏమీ జరగలేదు. కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియదు. ఏదో సంథింగ్ డిప్రెషన్ ఉన్నారు మమ్మీని తెలుసు, కానీ ఏంటి చెప్పలేదు. తోటి పిల్లలు ఎప్పుడు చూడండి, పిల్లలు ఎప్పుడు ఇదిగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు. ఇలాంటి ఇంత సీరియస్ మ్యాటర్ అంతా మాట్లాడరు, పెద్దవాళ్ళే మాట్లాడతారు. ఎప్పుడూ అంతే, పెద్దవాళ్ళు బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటివి మాట్లాడతారు. కానీ పిల్లలు అలాంటి తేడాలు ఎప్పుడూ వచ్చింది లేదు. ఈవెన్ మా నైబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, అందరూ రిలేటివ్స్ కానీ, రిలేటివ్స్ మీన్స్ మా ఫ్యామిలీ అందరూ ఎవ్రీబడి ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ రాలేదు. బయట వాళ్ళు అనేవాళ్ళు, బయట వాళ్ళు చాలా అన్నారులేండి. నాతోనే అన్నారు, మీరు చనిపోయారనేసి అంతా గాసిప్ వచ్చిందేంటి అని నన్నే అడిగేవాళ్ళు. అంటే ఇప్పుడు చనిపోమంటారా అని అడిగేదాన్ని. అలా కాదండి వచ్చిందండి అనేవాళ్ళు. ఇట్స్ ఓకేలేండి అనేసి వదిలేసేదాన్ని. అలా ఉంటారు కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారులేండి. అండ్ హస్బెండ్ ఆఫీస్లో అలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసిన సందర్భాలు, ఆయన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ అవకాశం ఎవరు మాట్లాడడానికి, ఇంకా నేనే ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. ఆయన ఎవరికి ఎదుటి మనిషి వచ్చి క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఇవ్వని డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన. అంత ఇదిగా ఉంటారు, అంత స్ట్రాంగ్గా ఉంటారు. ఎవరైనా వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు. ఈవెన్ మా ఇంట్లో కూడా ఇప్పుడు కూడా ఒక స్ట్రిక్ట్ మిలిటరీ ఆఫీసర్లా ఉంటారు. అలాగే ఫీల్ అవుతాం మేము, అన్ని పర్ఫెక్షన్ అలా ఉండాలనికి. సో కాబట్టి ఆయన వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండి. అదంతా బాగున్నప్పుడు తెలియదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన సిచ్యువేషన్స్ చూసినప్పుడే తెలుస్తుంది ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఏంటి అనేది. దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్ అయింది మా ఫ్యామిలీ బాండింగ్. ఒక ప్లస్ కూడా జరిగిందండి. ఇలాగ ఇండైరెక్ట్గా చెప్పాలంటే స్ట్రాంగ్ పర్సన్ అయ్యాను. కష్టం అంటే తెలియదు, సీరియస్ చెప్పాలంటే ఎప్పుడూ నేను చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి కొంతవరకు బాగానే ఉంది. ఓన్ హౌస్లో ఉన్నాం, రెంట్స్ వస్తున్నాయి, సర్వే అవ్వడానికి పర్ఫెక్ట్గానే ఉంది. మేము అందులోనే హ్యాపీగా ఉండేవాళ్ళం. మిడిల్ క్లాస్ కాబట్టి అడ్జస్ట్మెంట్, సాక్రిఫైస్ అన్నీ ఉంటాయి కదా. ఈ పండుగ వస్తే ఈ డ్రెస్, ఇది వస్తే ఇది అని సిస్టమేటిక్గానే మా మమ్మీ పెంచారు. వెరీ స్ట్రిక్ట్ మదర్. అంటే అన్నీ మా ఫాదర్ కూడా అంతే. 6 o'clock ఈవినింగ్ అయిందంటే ఎక్కడున్నా ఇంటికి వచ్చి చేరిపోవాలి. అన్నీ అలా ఉండేది. అసలు ఎవరో అనుకోరు. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా, నువ్వు ఇలా ఉన్నావు, అసలు ఒక స్లీవ్లెస్ డ్రెస్ కూడా వేసేదాన్ని కాదు. అంటే అలా వేసే తప్పని కూడా అన్నాను, బట్ వేసేదాన్ని కాదు నేను. అలాంటి దానివి నువ్వు వచ్చి ఇండస్ట్రీలో హీరోయిన్గా ఇలా అంతా చేసావంటే ఎవరు ఇప్పటికీ నమ్మరు. మా స్కూల్ టీచర్స్ కూడా నమ్మరు అసలు. అలా ఉన్నాము, అలా హ్యాపీగా అలాగే వచ్చింది లైఫ్. మా ఫాదర్ కూడా అలాగే పెంచుకొని వచ్చారు. మా ఫాదర్కి ఇష్టం ఉండేది కాదు ఇండస్ట్రీకి వెళ్ళడం పెద్దగా. ఎందుకు మానేసి హ్యాపీగా మ్యారేజ్ చేసేద్దాం అన్నట్టుగానే ఉండేది ఎప్పుడు ఆయన మైండ్ సెట్. మా మదర్ కొంచెం ఇంట్రెస్ట్, ఆర్ట్ అదంతా, ఏదన్నా ఒక డ్యాన్స్ నేర్చుకోవాలి, ఏదన్నా యాక్ట్ చేయాలి, మరి చేస్తే బాగుంటుంది లైఫ్లో, నార్మల్గా ఉంటే ఏం బాగుంటుంది అన్నట్టుగా ఉండేది ఆవిడకి. అదంతా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దాని మదర్ స్ట్రాంగ్ సపోర్ట్. ఆయన ఫాదర్ అప్పుడు ఆ ఇన్సిడెంట్ అప్పుడు మిమ్మల్ని ఎలా రియాక్ట్ అయ్యారు? ఆయన చాలా బాధపడ్డారు. ఈ అమ్మాయిని ఎలా బయట తీసుకురావాలి, అసలు ఫీల్ అయిపోతుంది ఏంటో అసలు. ఆయన బాగా ఇన్నోసెంట్ అండి. ఈ కుట్రలు ఏమీ తెలియదు ఆయనకి. చెప్పాలంటే కొంతవరకు నాలెడ్జ్ మా మదర్దే, కొంతవరకు మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకొచ్చింది మా మదరే. మా ఫాదర్కి ఏంటంటే ఏదో జాబ్ చేసామా, వచ్చామా, తిన్నామా, అంతవరకే. అంత కుట్రలు తెలియవు, ఏమీ తెలియదు, ఇలాంటి ఉంటాయి. ఆయనకి పెద్దగా అంత నాలెడ్జ్ లేదు. సో కాబట్టి ఆయన అయ్యో ఇవంతా ఏంటి, అంతా వదిలేసి బయటికి రా, ముందు ఇది ఉండు అలా చెప్పేవాళ్ళు. బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. కానీ ఆ టైంలో నేను దూరంగా ఉండేదాన్ని, అందరికీ ఫ్యామిలీకి అంతా దూరంగా ఉండేదాన్ని. మీరు ఆ టైంలో పిల్లలకి వీలునామా రాసేసి అంటే సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నారంట ఒక స్టేజ్లో, నిజమేనది? ఎలా అంటే నాకు ఓకే ఐ విల్ కమ్ అవుట్, వద్దాము, కేసు ఒకసారి నేను నడిపిస్తున్నాం